మావ కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ఏమీ లేదు బాబు. అందరి ముందు చిన్నబాబుని ఎత్తుకోలేకపోయాను కదా, అందుకే ఇలా వచ్చి నా ముచ్చట తీర్చుకుంటున్నాను. సారీ రాజుగారు, మా నాన్నమ్మ మీతో తప్పుగా మాట్లాడింది. పర్వాలేదు బాబు, నాకా శాస్తి జరగాల్సిందే. ఉండాల్సిన టైంలో అహల్యకు మేనమామగా బాధ్యతగా పక్కనుండుంటే నాకా హక్కుండేది. అందరి ముందు ఈ బాబుని ఎత్తుకోగలిగేవాణ్ణి. అలా అనుకోకండి. ఎవరేమనుకున్నా సరే మీరు అహల్యకి మేనమావ, ఈ ఇంటి మనిషి. మీరా మాట అన్నారు, నాకంతే సంతోషం బాబు. ఇదిగోండి, బాబుని తీసుకోండి. రే నాన్న, ఆయన మీ తాతయ్యరా. మీ అమ్మ అందరి ముందు ఎలాగో ఆయన మావయ్య అని పిలవలేకపోతుంది. కనీసం నువ్వైనా ఆయన్ని తాతయ్య అని పిలవరా, సంతోషిస్తారు. సరేనా? ఆ రోజు త్వరగా రావాలి బాబు. మీరు, అహల్య, ఈ చిన్న బాబు ఎప్పటికీ కలిసి ఉండాలి. అదే నా కోరిక. మాతో పాటు మీరు కూడా కలిసి ఉండాలి, అది మా కోరిక రాజుగారు. అంతకన్నా భాగ్యమో బాబు. అహల్య గారు, ముందు ఆ పండ్లు తిని పాలు తాగేసి బాబుకి పాలు పట్టండి. రే అర్జున్, సుభద్ర, అవంతిక, కార్తీక్ అందరూ ఎక్కడి చచ్చారా? రండి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా వస్తున్నావు? ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఎవరిష్టానికి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడేం జరిగింది అత్తయ్య? అలా మాట్లాడుతున్నారేంటి? ఇంకెలా మాట్లాడమంటావు? ఇది ఇల్లులా లేదు, అడ్డమైన వాళ్ళు వచ్చిపోయే దిక్కుమాలిన సత్రంలా ఉంది. అడ్డమైన వాళ్ళని ఎవరినన్నావు నాన్నమ్మా? మమ్మల్నేనా? ఇంట్లో మనమే తేరగా ఉన్నాం కదా అవంతిక, ప్రతి దానికి మన మీదే పడుతున్నారు. నేనంటుంది మిమ్మల్ని కాదు. మరి ఇంకెవరిని అంటున్నావమ్మా? ఆగరా, అక్కడే నుంచో. ఈ రోజు నీ సంగతేంటో తేలుస్తాను. ఏమైంది అత్తయ్య? బంగారాజు ఏం చేశాడు? చెప్తా. రే గౌతమ్, అహల్య, కిందకి రండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావమ్మా? అసలేమైంది? కాసేపు ఆగండి, చెప్తా. పెద్దావిడ ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు? ఏమైంది అవంతిక? పెద్దావిడ ఇంత సీరియస్ అవుతున్నారో? జరగరాందేదో జరిగినట్టుంది. ఇది మనకు అవకాశంగా మార్చుకుందాం. ఏమైంది ముసలి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవడ్రా వీడు? ఎవడు? రాజుగారు, వీడికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? అదేంటి అత్తయ్య? రాజు ఇంట్లో పనిచేస్తున్నాడు కదా. పనోడు పనోడ్లాగా ఉండాలి కదా. రాజు ఇంటి పనులే చేస్తున్నాడు కదమ్మా, ఇంకేం చేశాడు? ఇందాక నా మునిమనవన్న చూడటానికి పైకి వెళ్ళాను. అప్పుడు వీడేం చేస్తున్నాడో తెలుసా? నా మునిమనవన్ని ఎత్తుకుని ఆడిస్తున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఓ ముసలి, దీనికా నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? రాజుగారు బిడ్డను ఎత్తుకుంటే ఏమైంది? వాడు పనోడ్రా. నా మనవణ్ణి తాకే అర్హత, ఎత్తుకునే అధికారం వీడికి లేదు. ఈ మాట నిన్ననే చెప్పాను కదా. పనుడైతే మాత్రం మనిషి కదా?
ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పులు కాళ్ళకే వేసుకుంటావురా, తల మీద పెట్టుకో. ఇల్లు ఉడ్చినంత మాత్రాన చీపుర్ని దేవుడి గదిలో పెట్టం కదా, ఓ మూలను పెడతాం. వీడు కూడా అంతే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే నెత్తికెక్కుతారు. రాజు అలాంటివాడు కాదత్తయ్య. ఇన్నాళ్లుగా చూస్తున్నాం కదా, మన దగ్గర ఎంతో అణుకువగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. వాడు వాడి పని మాత్రమే చూసుకోవాలి. నా ముని మనవడి జోలికొస్తే నేను ఊరుకోను. నా ముని మనవడిని తాకాలన్నా ఎత్తుకోవాలన్నా ఒక హక్కు, అధికారం, అర్హత ఉండాలి. ఒక మనిషిని మరీ ఇంతలా అవమానించకూడదు నాన్నమ్మ. నువ్వు చెప్పే అర్హత, అధికారం రాజుగారికి ఉన్నాయి. అసలు రాజుగారు ఎవరో నీకు ఎవడ్రా వీడు? ఆ? ఏదో దేశానికి రాజైనట్టు మాట్లాడుతున్నావు. ఇలాంటి ఊరు పేరు లేని అనామకుడు నా ముని మనవణ్ణి ముట్టుకుంటే విలువ, గౌరవం ఏవీ ఉండవు. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు నాన్నమ్మా? శత్రువుల్ని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసే మనుషులున్నటువంటి ఈ రోజుల్లో సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నావు. నేనింతేరా, ఇంతే. నాకు నా ముని మనవడి విలువ, గౌరవం అదే ముఖ్యం. హక్కు, అధికారం ఉన్నవాళ్లే నా ముని మనవణ్ణి ఎత్తుకోవాలి. అయినా ఈ పనోడు పిల్లాన్ని ఎత్తుకుంటుంటే నువ్వేం చేస్తున్నావే? వేడుకు చూస్తున్నావా? రాజుగారు పిల్లాన్ని ఎత్తుకుంటే తప్పే ఉందండి. ఆయన ఇంట్లో పనిచేస్తూ ఈ ఇంటి మనిషిలాగా ఉన్నారు. బాబుని చూసి ముచ్చటపడి ఎత్తుకున్నారు. అందులో మీరు తప్పెత్తుకడంలో అర్థమే లేదండి. నోర్మై! నాకే ఎదురు చెప్తున్నావేంటే? నన్నే తప్పు పడతావా? ఒక పనివాడి కోసం నా మాటకే ఎదురు చెప్తావా? నిన్ను ధిక్కరించడం ఏంటి నాన్నమ్మ? ఈ రాజుగారి కోసం నిన్ను పక్కన పెట్టినా పెడతారు. అవునవును, ఇంటల్లుని ఈ పనోడి కోసం నన్నే తక్కువ చేసి మాట్లాడారు. రేపు మిమ్మల్ని పక్కన పెట్టరని ఏముంది? కృతజ్ఞత, విశ్వాసం లేని ఎంతో మంది కంటే ఈ రాజుగారు వేల రెట్లు బెటర్ బావా. అలాగే నెత్తికెక్కించుకోరా. ఏదో ఒక రోజు మీకు పంగనామాలు పెట్టిపోతాడు. బామ్మగారు చెప్పినట్టు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి బామ్మర్ది. కాళ్ళకేసుకునే చెప్పుల్ని నెత్తిన పెట్టుకోకూడదు, ఇల్లుడిచే చీపురిని దేవుడి గదిలోనూ పెట్టకూడదు.